పేద పిల్లలకు వైద్య విద్యను, నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వ వైద్యాన్ని దూరం చేస్తూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యాపారులకు తెగనమ్మేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ దుర్మార్గ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి లోకం ఆందోళనలు చేపడుతోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో నర్సీపట్నంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీని కారు చౌకగా అమ్మేయాలని డిసైడ్ అయ్యారు చంద్రబాబు. ఈ నేపథ్యంలోనే నర్సీపట్నం మెడికల్ కాలేజ్ ప్రాంతాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9న సందర్శించనున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీని కాపాడుకోలేకపోతే అది ప్రైవేటు చేతుల్లోకి వెళ్లిపోతే ఎంత నష్టమో ఈ ప్రాంత ప్రజలకు, యువతకు తెలియజెప్పేందుకు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ యాత్రలోనే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాలు, ప్రాంతాల సమస్యలను తెలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే నాటి విశాఖ జిల్లా నర్సీపట్నంలో యాత్ర చేశారు. ఆ సందర్భంగా స్థానిక నేతలు జగన్మోహన్ రెడ్డిని కలిసి విశాఖ ఏజెన్సీతో పాటు నర్సీపట్నంలో ప్రజలకు చెప్పుకోదగ్గ ప్రభుత్వాసుపత్రి లేదని వివరించారు. నర్సీపట్నంలో ఉన్న ఆసుపత్రిని అప్గ్రేడ్ చేస్తే మేలు జరుగుతుందని కోరారు. అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లాకు 1, పాడేరుకు మరోటి మెడికల్ కాలేజీలు మంజూరు చేశారు. అనకాపల్లి జిల్లాలో ఏజెన్సీ ముఖద్వారమైన నర్సీపట్నంలో కాలేజ్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 52 ఎకరాల్లో 500 కోట్లతో 630 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను ప్రారంభించారు. 2019 ఎన్నికల ప్రచార సంకరానికి మా జగనన్న వచ్చినప్పుడు అడిగాం మేము, అన్న ఇక్కడ 150 పడకల హాస్పిటల్ ఉంది, ఏదైనా ప్రమాదం జరిగితే అత్యవసరం అయితే 2 గంటల పాటు ప్రయాణం చేయాలి విశాఖపట్నం, ఈ 2 గంటల ప్రయాణంలో ఎంతోమంది చనిపోతున్నారు అన్న, దీన్ని అప్గ్రేడ్ చేయాలని చెప్పి అడిగాం. 150 పడకల హాస్పిటల్ అప్గ్రేడ్ చేయమన్నాం. కానీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మా అదృష్టం ఏంటంటే సుమారుగా మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీతో పాటు సుమారుగా 630 పడకల హాస్పిటల్ శాంక్షన్ చేశారు. మాకు చాలా అదృష్టం. ఈరోజు దురదృష్టం ఏంటంటే జగనన్న ముఖ్యమంత్రి కాకపోవడం అదృష్టం. ఎందుకంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ పీపీపీ అని చెప్పి ప్రైవేటీకరణ చేస్తూ మా ప్రాంత ప్రజలందరూ కూడా ద్రోహం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మా ప్రాంతంలో అది రావడం వల్ల కేవలం ఒక నర్సీపట్నం నియోజకవర్గమే కాదు, నర్సీపట్నం నియోజకవర్గం 4 మండలాలు కాదు, అక్కడ ఉన్న పాడేరు నియోజకవర్గం సంబంధించి చింతపల్లి మండలం, జీకే వీధి మండలం, అలాగే కొయ్యూరు మండలం, అదే కాకుండా పాయిగ్రబడికి సంబంధించి రోలుగుంట పాయిగ్రబడి మండలం, పాయిగ్రబడికి సంబంధించి కోటవట్ల మండలం, రోలుగుంట మండలం, చోడవరం, ఇలాగ అంటే కొన్ని వేల మందికి సంబంధించిన కార్యక్రమం అది. అంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం వల్ల కొన్ని వేల మందికి ద్రోహం చేసినట్టు భావిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మెడికల్ కాలేజీ పనులు వేగంగా జరిగాయి. అయితే కూటమి అధికారంలోకి రాగానే పనులను అర్ధాంతరంగా ఆపేశారు. అక్కడితో ఆగకుండా అసలు కాలేజీ నిర్మాణమే మొదలు పెట్టలేదని ఎకసెక్కాలాడారు. కాలేజీ ఏర్పాటుకు జీవో కూడా లేదని నర్సీపట్నం ఎమ్మెల్యే స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. అయితే కళ్లున్న వాళ్లకి నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ కనబడుతుందని అయ్యన్నకు చురకంటించారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. కళ్ళున్న వాళ్ళకైతే కనిపిస్తాయి, కళ్ళు మూసుకుని మాట్లాడే వాళ్ళకి, అడ్డదిడ్డంగా మాట్లాడే వాళ్ళకి ఏం కనబడవు. ఒకసారి వస్తే స్పీకర్ గారు కానీ ఇతర నాయకులు కానీ వెళ్ళి చూస్తే ఆ బిల్డింగ్లు ఎందుకు కడుతున్నారో తెలుస్తుంది. అంతే తప్పించి అదేమీ మల్టీప్లెక్స్ కాదు, లులుకి ఏమీ ఇవ్వలేదు. అక్కడ జియో 204 ఇక మా మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ గారు చెప్తున్నారు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ జియో నెంబర్ 204 అక్కడ మెడికల్ కాలేజ్, నర్సీపట్నం మెడికల్ కాలేజీ కోసం అది విడుదల చేశారు. ఈ కూటమిలో ఉన్న నాయకులు మరి అధికారం వచ్చింది కాబట్టి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారో లేకపోతే కావాలని అబద్ధాలు మాట్లాడుతున్నారో కానీ ఒకసారి వెళ్ళి చూస్తే అది మెడికల్ కాలేజీ కాదో వాళ్ళకి అర్థమవుతుంది. మరి అది మెడికల్ కాలేజీ కాదనుకున్నప్పుడు వీళ్ళు ఎందుకు ప్రైవేటైజేషన్కి ఇస్తామని చెప్పి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచారు? వాళ్ళు పిలిచిన దాంట్లో ఉందా? అది నర్సీపట్నం ఉంది కదా, మరి దేనికి ఇద్దాం అనుకుంటున్నారు? మాట్లాడేటప్పుడన్నా కొంచెం అవగాహనతో మాట్లాడితే వాళ్ళ సీనియారిటీకి గౌరవం ఉంటుంది. చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రైవేటు జపమే చేస్తారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. దేనికి తెలుగు మీడియం అంటే ప్రైవేట్ పరంగా నడుస్తున్నటువంటి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటికి మేలు చేయడం కోసం, ఏ నారాయణో లేకపోతే చైతన్యో లేకపోతే ఇంకొకటో వారికి మేలు చేయడం కోసం రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం అవసరం లేదు, టోఫెల్ ఫౌండేషన్ అవసరం లేదు, వాళ్ళకి ఐబీ సిలబస్ అవసరం లేదు, వాళ్ళకి డిజిటల్ విద్యను అందించాల్సినటువంటి అవసరం లేదనేటువంటి నాడు నేడు స్కీమ్ అవసరం లేదు. వారికి ఒక పక్క పోర్టులన్నీ కూడా మేము ఆ రోజు నిర్మాణం చేపడితే ఆ పోర్టులను కూడా ప్రైవేటైజ్ చేయడం కోసం ఒక నిర్ణయం. ఈరోజు ప్రైవేట్గా రోడ్లు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ రోడ్లు ఏవైతే ఉన్నాయో
రోడ్లు కూడా ప్రైవేట్ వారికి అప్పచెప్పేద్దాం, వాళ్ళే టోల్ గేట్లు పెట్టుకొని వాళ్ళే డబ్బులు కలెక్ట్ చేసుకొని వాళ్ళే మెయింటైన్ చేసుకుంటారు. రోడ్లు కూడా ప్రైవేట్ పరం చేయడం, ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం, ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు లూలు లాంటి ఓ ప్రైవేట్ సంస్థలకి వాటిని కూడా అందించి వాటిని కూడా ప్రైవేట్ పరం చేయడం. అంటే ఇది ప్రజల కోసం నడుస్తున్నటువంటి ప్రభుత్వమా లేదా ప్రైవేట్ వాళ్ళ కోసం నడుస్తున్నటువంటి ప్రభుత్వం అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఆంక్షలు విధించినా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం కానిచ్చే ప్రసక్తే లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అల్టిమేటం జారీ చేసింది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తోన్న విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు సైతం కాలేజీలను కాపాడుకోవడానికి ఎందాకైనా పోరాడతాం అంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 9న గురువారం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటించనున్నారు. కాలేజీని కాపాడుకోవలసిన ఆవశ్యకతపై యువతతో పాటు నిరుపేద ప్రజలను చైతన్యపరుస్తారు.